హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను వ్లాగ్స్. సో ఇవాళ నా ఛానల్లో ఒక విలేజ్ థీమ్ డెకోర్ చేయించబోతున్నాను అండ్ సంక్రాంతికి పర్ఫెక్ట్ డెకోర్ అనమాట ఇది. అండ్ ఇట్స్ DIY డెకోర్, బట్ టైం టేకింగే, బట్ చూడ్డానికైతే చాలా బాగుంటుంది. యాజ్ యూజువల్ మీరు థంబ్నెయిల్లో చూసి వచ్చి ఉంటారు కదా వీడియో లోపలికి. ఎస్, మీరు చూడండి, ఖచ్చితంగా మంచిగా యూజ్ అవుతుంది మీకైతే. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఏ సంక్రాంతి డెకోర్ అండ్ పిల్లలకి ఏమైనా భోగి పళ్ళు చేసేటప్పుడు పోసేటప్పుడు యూస్ అవుతుంది అనుకున్నప్పుడు మంచిగా యూజ్ అవుతుంది. అండ్ యూ హ్యావ్ టైం. నేను ఈరోజు అప్లోడ్ చేసిన మీకు 2 days ఇంకా టైం ఉంటుంది కాబట్టి సో యూ క్యాన్ అనమాట, మీరు మంచిగా చేసుకోవచ్చు. అండ్ ఎస్, నేను ఇక్కడ చూపిస్తున్నవన్నీ అనంతపూర్లో ఎక్కడెక్కడ దొరుకుతాయని అడ్రస్ కూడా ఇస్తాను. సో ఫస్ట్ అయితే నేను చార్ట్స్ తీసుకోవడానికి హనుమాన్ స్టోర్స్కి వెళ్ళాను. అండ్ హనుమాన్ స్టోర్స్ వచ్చి అనంతపూర్ కమలానగర్లో ఉంటుంది. సో ఇదైతే ఒక హోల్సేల్ షాప్ అనమాట. సో మనకి ఏమేమి క్రాఫ్ట్కి రిక్వైర్డ్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. అండ్ నామే టవర్స్ ఆపోజిట్స్ అందులోకి వచ్చిన తర్వాత ఫస్ట్ రైట్ తీసుకుంటే మనకి అక్కడ హనుమాన్ స్టోర్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ నాకు ఏమేమి రిక్వైర్డ్ ఏంటి అన్నవన్నీ నాకు ఒక ఇమాజినేషన్ ఉంది. సో విలేజ్ థీమ్లో చేయాలి అని, బట్ నేను వెతుకుతుంటే విలేజ్ థీమ్ డెకోర్ అని నాకు పింట్రెస్ట్లో ఒక పిక్గా అనిపించింది అనమాట. సో దానికి ఇన్స్పైర్డ్ తీసుకొని నేనైతే నా డెకోర్ అంతా ప్లాన్ చేసుకున్నాను. సో అలా మెటీరియల్ అంతా తీసుకొని వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత సో ఇలా ఫస్ట్ అయితే ఇట్లా ఎల్లో కలర్ చార్ట్స్ తీసుకున్నాను. వాటిని అయితే కట్ చేసుకుంటున్నాను నా రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా. సో ఫస్ట్ అయితే నేను విలేజ్ థీమ్ హౌస్ కదా, అది హౌస్కి సంబంధించి నేను ఫస్ట్ విండోస్ చేస్తున్నాను అనమాట. సో విండోస్కి కోవలం ముగ్గులు అని వస్తాయి కదా, సో వాటిని వేయాలి అనుకుంటున్నాను. సో నేను ఎవ్రీథింగ్ ఇది వచ్చేసి స్క్వేర్ షేప్లో ఉండాలి అనుకున్నాను. సో అందుకనేసి ఇట్లా స్క్వేర్గా కట్ చేసుకోవడానికి ఫస్ట్ రెక్టాంగిల్ వచ్చేసాయి నాకు హాఫ్. అందుకు నెక్స్ట్ ఇక్కడ స్క్వేర్ షేప్కి కట్ చేసుకొనేసి మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో ఆ సైజ్కి అయితే కట్ చేసుకున్నాను అనమాట. సో ఇంకా నెక్స్ట్ ఈ స్క్వేర్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసి 4 ముగ్గులు అయితే వేద్దాం అనుకున్నాను. సో నేను ఫస్ట్ అయితే జస్ట్ ఒక ఇమాజిన్ లైన్ అయితే వేసుకున్నాను అనమాట. ఇలా కిటికీ 4 ఒక విండోని 4 భాగాలు చేసిన తర్వాత సో దాంట్లో నేను స్కెచ్ పెన్స్ యూజ్ చేసి ఇక్కడ అయితే చిన్న డిజైన్స్ అయితే వేస్తున్నాను. అండ్ బేసిక్ డిజైన్స్ నాకు పెద్దగా ఏం డిజైన్స్ రావు, అంటే కోవలంకి సంబంధించి అంటే ఇట్లా తిప్పే ముగ్గులు ఉంటాయి కదా వాటికి సంబంధించి పెద్దగా ముగ్గులు అయితే రావు. నాకు వచ్చిన వాటిలో నేనైతే ఇలా సింపుల్గా వేసేసుకున్నాను అనమాట. అండ్ ఈసారి ఎందుకు ఈ డెకోర్ చేస్తున్నాను అంటే అందరూ నన్ను అడుగుతున్నారు డెకోర్ చేస్తుంటే ఏంటి యూట్యూబ్ వీడియో కోసం చేస్తున్నావా అని అడిగారు. ఎస్, యూట్యూబ్ వీడియో కోసం. అండ్ ఈసారి మేము చక్రధర్కి భోగి పళ్ళు పోస్తామన్నమాట. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ టైం. సో ఈ లాస్ట్ టైం నేను మంచిగా చేయాలి అంటే లాస్ట్ 2-3 years కూడా చేశాను మంచిగానే. అండ్ ప్రీవియస్ వీడియోస్లో కూడా ఆ డెకోర్కి సంబంధించి వీడియోస్ ఉంటాయి, నేను లింక్ ఇస్తాను చూడండి. అండ్ అంటే ఇది లాస్ట్ టైం కదా, ఒక మంచి మెమొరబుల్గా ఉండాలి, ఆ థీమ్ మంచిగా ఉండాలి అన్నట్టు నేనైతే ఇలా ప్లాన్ చేశాను అనమాట. అండ్ మై మోస్ట్ ఫేవరెట్ థీమ్ ఇది. అండ్ అలాగే కాకుండా అలా విలేజ్ సెటప్తో ఉన్న హౌసెస్ ఉంటాయి కదా, అవి కూడా నాకు చాలా ఇష్టం. అందుకే అలాంటి సెటప్ని ఇంటికి తీసుకురావాలి అని నా ప్లాన్ అనమాట. సో నేను షాప్కి వెళ్ళినప్పుడు మెటీరియల్ కోసం నేను అనుకున్నవి కొన్ని, నాకు దొరికిందైతే కొన్ని, బట్ వాటితోనే నేను అనుకున్నవన్నీ చేయాలి అని అనుకున్నాను. ఎస్, దాంతో భాగంగానే ఇట్లా చూడండి, ఫస్ట్ అయితే ఇట్లా బోర్డర్ చేసేసుకున్నాక ఇలా 3 చుక్కలు పెట్టేసి వేస్తాం కదా, జస్ట్ బేసిక్ ముగ్గు ఎవరైనా వేయగలరేమో, బట్ నేను కొంచెం క్రాస్ పోతుంది అనేసి ఇట్లా స్కేల్ యూజ్ చేసి అయితే నేను ఈ ముగ్గుని కంప్లీట్ చేశాను అనమాట. సో ఇలాంటి చార్ట్స్ని ఒక టూ అంటే సెట్ ఆఫ్ టూ విండోస్ లాగా చేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న చార్ట్స్ డోర్కి ఇట్లా మధ్యలో ఇట్లా చెక్స్ లాగా పెట్టుంటారు కదా, సో వాటి కోసం కూడా ఒక 8 వరకు చేసుకున్నాము. సో అవన్నీ కూడా ఈ వీడియోలో వస్తాయి చూడండి.
సో ఇట్లా ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదన్నమాట. సో ఇట్లా 2 చార్ట్స్ అయితే సేమ్ ముగ్గులు, ఇంకేం చేంజ్ చేయలేదు, ఎక్కువ రావు కదా అనేసి ఇట్లా ఈ ముగ్గులు చార్ట్స్ కంప్లీట్ అయినాక నేను తర్వాత పొంగల్ కుండలు ఉంటాయి కదా, వాటిని ప్రిపేర్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. అండ్ దీనికోసం అయితే నేను ఇట్లా పర్పుల్ చార్ట్స్ తెచ్చుకున్నాను. యాక్చువల్గా నేను బ్లాక్, బ్రౌన్ చూశాను కానీ నాకు అక్కడ లైటింగ్ సరిగా లేకపోవడం వల్ల ఈ పర్పుల్ చార్ట్స్ నాకు అక్కడ ఇలా బ్రౌన్ చార్ట్స్ లాగా కనిపించాయి అన్నమాట. సో ఇట్స్ ఓకే, డార్క్ కలర్ కదా, మంచిగా వైట్ పెయింట్ వేస్తే మంచిగా కనిపిస్తుంది అనుకున్నా. సో ఇట్లా నాకు చార్ట్కి సరిపోవాలి, నా సైజ్కి సరిపోవాలి అన్నట్టు చూస్తే నా ఇంట్లో ఉన్న వాటిలో ఇవే పెద్దవి అనమాట. ఒకటి వచ్చేసి పెద్దది డేక్సా, ఐ మీన్ పెద్ద గంప ఉంటుంది కదా సిల్వర్ది, అది సిల్వర్ గంప అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద ప్లేట్ తీసేసుకొని ఇట్లా అవుట్లైన్ చేసేసుకున్నాను అనమాట. సో ఈ అవుట్లైన్ని మొత్తం అయితే ఇప్పుడు కట్ చేసుకోవాలన్నమాట. సో ఇట్లా ఒక కుండ మీద ఒక కుండ ఉండేటట్టు అయితే నేను చేసుకున్నాను. ఆ తర్వాత దీన్ని ఇంకో చాట్ పైన పెట్టి నాకు 2 కావాలి. సో జస్ట్ అవుట్లైన్ గీసేసి దాన్ని కూడా కట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత అయితే నేను దీని మీద డిజైన్ కావాలి కదా, సో దానికోసం నేను ఇట్లా లైన్స్ అన్నీ గీసుకున్నాను, జస్ట్ బేసిక్గా లైన్స్, ఇక్కడ క్రాస్ పోకుండా. సో అవుట్లైన్ కోసం అయితే నేను గోల్డ్ పెయింట్ యూస్ చేస్తున్నాను. అండ్ ఇట్లా చేస్తున్నప్పుడు నాకు ఏమైందంటే ఈ గోల్డ్ పెయింట్ అక్కడున్న చార్ట్తో ఆక్సిడైజ్ చేరి ఆ చార్ట్ కలర్కి వస్తున్నాయి అన్నమాట ఏ పెయింట్స్ అయినా. ఆ తర్వాత ఫస్ట్ ఇట్లా గోల్డ్ పెయింట్ కూడా కొంచెం టర్న్ అవుట్ అయింది ఇట్లా పర్పుల్ లాగా. అండ్ ఆ తర్వాత నేను వైట్ పెయింట్ వేసాను కదా, చూడండి ఇక్కడ పిక్లో కనిపిస్తుంది, అది కూడా కొంచెం ఇట్లా టర్న్ అవుట్ అయిపోయింది అనమాట. సో డబుల్ కోట్ వేయాల్సి వచ్చింది. సో ఇట్లా నేను వచ్చేసి ఇట్లా వేవ్స్, సర్కిల్స్ ఇట్లా డిఫరెంట్గా చూసుకొని ఇట్లా డిజైన్ అంతా అయితే వేసాను అనమాట. అండ్ నేను కూర్చున్న ప్లేస్కు కొంచెం లైటింగ్ సెటప్ అన్నీ కొంచెం కష్టమయ్యాయి, ఎందుకంటే ఈ చార్ట్స్ అవన్నీ చాలా పెద్దగా ఉన్నాయి అన్నమాట. సో చక్రీ అన్నీ పీకడం అట్లా ఉండే కొంచెం డిస్టర్బ్ కానీ, బట్ నాకైతే 2 days పట్టింది. మనం 1 dayలో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. మనకి ఏమీ ఇంకో వర్క్ లేదు, ఇదొక్కటే చేయాలి, ఈ రోజులో కంప్లీట్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇలా ఇంకా జిగ్జాగ్ లైన్స్ అంటే, వేవ్స్ అంటే, సర్కిల్స్ అంటే అట్లా అన్నీ వేసేసి లైన్స్ వేసేసి ఒకరోజు నైట్ మొత్తం ఆరబెట్టేసాను అనమాట. అంత టైం అయితే ఏం తీసుకోదు, ఒక 1 hour అయినా సరే డబుల్ కోట్కి మనం అంతసేపు టైం తీసేసుకొనేసి పెట్టేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఇలా వచ్చిందనమాట. అండ్ ఇంకా లైన్స్ వేయాలి దీని మధ్యలో. సో నేను అక్కడ వేస్తున్నాను కదా పైన కుండకి, సో అలా వేయాలి. అండ్ అలా వేసిన తర్వాత ఆరిపోయిన తర్వాత డబుల్ కోట్ వేసుకున్నాను. అప్పుడు కొంచెం ఒక మంచిగా ఓకే, దూరం నుంచి చూసినా కూడా ఒకే మంచిగా కనిపించింది అనమాట. సో ఇలా అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను చిన్న చార్ట్స్ ఉన్నాయి కదా, సో వాటిని డోర్కి చెప్పాను కదా 8 చార్ట్స్ తీసుకున్నాను, డోర్కి 8 చేయాలి అని. సో అక్కడ ఒక ముగ్గు ఇంకా పింట్రెస్ట్లో చూసామన్నమాట, ఏదైనా ఈజీగా వస్తుందేమో అనేసి. సో చూస్తే అప్పుడు మాకు ఈ ముగ్గు కనిపించింది. ఎస్, ఇదైతే కొంచెం ఈజీగా ఉంది అనేసి అది ట్రై చేసి వేసేసామన్నమాట. అట్లా ఈ ముగ్గుకి సంబంధించి 4 చార్ట్స్, ఇంకో ముగ్గుకు సంబంధించి 4 చార్ట్స్ తీసుకొని అట్లా కంప్లీట్ చేసాము. సో ఇక్కడితో ఎల్లో చార్ట్స్తో చేయాల్సినవన్నీ కంప్లీట్ అయిపోయాయి అనమాట. అవి 2 డిఫరెంట్ ముగ్గులు. అండ్ ఇప్పుడు వచ్చేసి గ్రీన్ చార్ట్. యాక్చువల్గా నేను ఒరిజినల్ డే రోజు రియల్ మామిడాకులు పెడదామనుకున్నాను, బట్ ఇక్కడ వీడియో కూడా ముందుగా షూట్ చేస్తున్నాను కదా, నాకు ఆర్టిఫిషియల్ అయితే బెటరు. ఒకవేళ అవుట్పుట్ మంచిగా వచ్చిందంటే నేను పర్మనెంట్గా పెట్టేసుకుందాము, ఆ వాల్ని అలాగే మంచిగా థీమ్ ఉంది కదా, ఎప్పుడైనా వీడియోస్ చేసుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లాగా మంచిగా పనికి వస్తుంది అనుకుని. సో అందుకని నేను ఇలా పేపర్ లీవ్స్ అయితే చేస్తున్నాను అనమాట. ఇట్లా లీవ్స్ షేప్లో డ్రా చేసుకొనేసి పైన కొంచెం మార్జిన్ అయితే వదిలాను, అది ఫోల్డ్ చేసుకోవడానికైనా స్టిక్ చేయడానికైనా పనికి వస్తుందని. అట్లా మామిడాకులు అన్నీ అట్లా చేశాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఎండుగడ్డితో తోరణాలు అనమాట. సో
సంక్రాంతి అప్పుడు వడ్లు పండుతాయి కదా, అప్పుడు కొత్త పంట వచ్చిందని ఇంటి ముందు పక్షుల కోసమని వడ్లు ఉన్నటువంటి గడ్డిని కడతా ఉంటారు కదా. సో అలా క్రియేట్ చేయడానికి నేను ఇలా ఇది ఎండుది వరిగడ్డి ఉంటుంది కదా, దాన్ని గోశాలకు వెళ్ళి తీసుకొని వచ్చానమాట. సో ఇప్పుడు కుండ కట్ చేసిన తర్వాత మిగిలిపోయిన చాట్టు ఇలా కట్ చేసి నేను దానికి డ్యూయల్ టేప్ వేసాను అనమాట. ఇది ఇన్విజిబుల్ డ్యూయల్ టేప్. మామూలుగా అయితే డబుల్ టేప్ కొంచెం మందం వస్తుంది కదా, ఇది అది కాదు, ఇది ఇన్విజిబుల్ది. సో దాన్ని ఇలా వేసి ఒక్కొక్క గడ్డిపాసని అయితే ఇట్లా కరిపించుకుంటూ వచ్చానమాట. నేను చూసిన దాంట్లో జస్ట్ వాళ్ళూరికి పైన స్టిక్ చేశారు, బట్ రావాలి అనేసి ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో ఇవి కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ఏమేమి చేస్తాను, ఎక్కడ డెకోర్ చేస్తాను, ఎలా చేస్తాను అని మొత్తం అయితే వీడియో క్లిప్స్ అన్నీ యాడ్ చేశాను. అవన్నీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్గా మాట్లాడిన క్లిప్స్ అన్నీ ఉన్నాయి. సో అవన్నీ కూడా చూడండి. ఆ తర్వాత నేను ఇప్పుడు ఎలా అసెంబుల్ చేస్తాను, ఏం యూజ్ చేసాం, మేము వాల్కి ఎలా చేసాం ఏంటి అనేది చూసేయండి. ఫస్ట్ అయితే నేను డెకోర్ చేయాలనుకుంటున్నాను. సో నా వాల్కి నేను ఇలా ఫోమ్ పెట్టించేసుకున్నాను అనమాట. సో ఇవి మనకి పరుపులు ప్రిపేర్ చేస్తారు కదా, వాళ్ళ షాప్లో అడిగితే కానీ మనకు ఈ ఫోమ్ అయితే అవైలబుల్ ఉంటుంది. బట్ ఇది కొంచెం లిటిల్ బిట్ కాస్ట్లీ. బట్ నేను ఎక్కువసార్లు డెకోర్ చేస్తుంటానని ఇలా నా వాల్కి అయితే ఒక వాల్కి వేయించేసుకున్నాను అనమాట. సో ప్రీవియస్గా దీనికి ఒక జస్ట్ ఫ్లెక్సీ బ్యాక్గ్రౌండ్ లాగా పెట్టించేసుకున్నాను. సో దట్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు డెకోర్ చేసుకోవచ్చు. సో అందుకు ఇలాంటిది ఒక ఫోమ్ నాకు 2 పట్టాయి. ఒకటేమో 6x5, ఒకటేమో 4x6, 5x6 అలా క్వీన్ సైజ్తో ఒకటి, కింగ్ సైజ్తో ఒకటి పట్టిందనమాట. సో ఇక్కడ ఇప్పుడు డెకోర్, సో వీటికి ఏమేమి కావాలి ఏంటి అని చూపిస్తాను. సో ఇప్పుడు చూపించిన ఫోమ్కి బ్యాక్ సైడ్ నాకు ఇలాంటివి హ్యాండ్మేడ్ షీట్స్ అంటాయి. నేను అడిగింది ఒకటి, బట్ నాకు దొరికింది ఒకటి. ఓకే, ఇది కూడా బాగుంటుంది అనేసి తీసుకున్నాను అనమాట. సో ఇవైతే హ్యాండ్మేడ్ షీట్స్ 9 తీసుకున్నాను, నా దానికి పడతాయి అనేసి. అండ్ ఇవి వచ్చేసి నార్మల్ చార్ట్స్ ఉంటాయి కదా అలాంటివి, బట్ ఇది మందం ఎక్కువ ఉన్నవి. ఈచ్ 20 రూపీస్ అట్లా, ఇవైతే ఈచ్ 30 రూపీస్ అట్లా పడిందనమాట. సో ఇవి ఒక 2 తీసుకున్నాను. సో వీటితో వచ్చేసి నేను ఇట్లా చేశాను అనమాట. ఇవి కుండలు అన్నమాట. సో పొంగల్ కుండలు ఉంటాయి కదా, వాటిని అయితే ఇలా ప్రిపేర్ చేశాను. ఆ తర్వాత అయితే ఇవి మ్యాంగో లీవ్స్. తర్వాత మ్యాంగో లీవ్స్ ఆ రోజు నేను డెకోర్ చేయాలనుకున్న రోజు నుంచి నేను ఫెస్టివ్ చేసే రోజుకి వాడిపోతాయి అనేసి ఇలా ఆర్టిఫిషియల్వి ఇట్లా గ్రీన్ కలర్ చార్ట్స్ వస్తాయి కదా, సో దాంతో అయితే నేను చేశాను అనమాట. ఇది చార్ట్. సో మనకి ఏ సైజ్ రిక్వైర్మెంట్ ఉంటే ఆ సైజ్ కట్ చేసుకొని చేయడమే. నేను అనుకున్నది వచ్చేసి చెప్పాను కదా విలేజ్ థీమ్. సో దానికి వచ్చేసి ఇట్లా విలేజ్ స్టైల్లో అన్ని ఇట్లా కోవలం ముగ్గులు అన్నమాట. ఇట్లా చిన్నవి పెద్దవి 2 ఇట్లా అన్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ కూడా అసెంబుల్ చేయాలి. సో లెట్స్ సీ హౌ ద డెకోర్ టర్న్స్ అవుట్. సో ఇట్లా ఇవన్నీ చేయడానికి నాకు ఇవన్నీ రిక్వైర్డ్ అయ్యాయి. సో ఇట్లా ఫ్యాబ్రిక్ పెయింట్స్ వస్తాయి కదా, యాక్రిలిక్ కలర్స్ అన్నమాట. వైట్, సో రెడ్, గోల్డ్ దానికి యూజ్ చేసాం కదా కుండలు. సో అలా ఇట్లా పెన్సిల్ స్కెచెస్ ఇవన్నీ కూడా యూజ్ అయ్యాయి. సో ఇవి రిక్వైర్మెంట్ అయిన మెటీరియల్ అన్నమాట నాకు. సో ఇప్పుడు నేను ఇక్కడ డెకోర్ అయితే అవుట్పుట్ చూపిస్తాను. సో ఇక్కడ ఫోమ్ షీట్స్కి నేను డెకోర్ చేస్తున్నాను కాబట్టి నాకు రిక్వైర్మెంట్ అయినవి ఫస్ట్ అయితే నెయిల్స్ అనమాట. అదే ములికిలు అంటారు కదా, చిన్న సైజ్ ములికిలు అనమాట. సో వాటిని యూజ్ చేసి నేను ఇప్పుడు చార్ట్స్, నేను తెచ్చిన చార్ట్స్ కరెక్ట్గా సరిపోయాయి. 9 చార్ట్స్ నాకున్న ఆ స్పేస్కి తగ్గట్టు 9 చార్ట్స్ అయితే కరెక్ట్గా సరిపోయాయి. నేను ఫస్ట్ అయితే డబుల్ టేప్ వేసి ట్రై చేశాను అనమాట. అది స్టిక్ అయింది, బట్ వెనకల్ది కొంచెం ప్లాస్టిక్ మెటీరియల్ కాబట్టి అది ఫాలింగ్
రిప్లింగ్ అవుతుంది గాలి తగిలిన అట్లా. అందుకు నాకు సేఫెస్ట్ థింగ్ అనిపించింది నెయిల్స్ పెట్టడం, అంటే ములికిలు పెట్టడం మంచిగా అనిపించింది. గుండు పిన్నులైనా ములికిలైనా పెట్టచ్చు. గుండు పిన్నులు చాలా చిన్నగా ఉంటాయి కదా, ఎక్కడైనా పడిపోతే గుచ్చుకుంటాయి, ములికి అయితే కనిపిస్తుంది అన్న ఉద్దేశంతో నేను అవి పెట్టాను. ప్రీవియస్గా మేము ఏది చేసినా కూడా అలా ములికిలు యూజ్ చేసి పెట్టామన్నమాట. సో ఇక్కడ మొత్తం ఇప్పుడు ఆ 9 చార్ట్స్ ఇట్లా ఒక దాని మీద ఒకటి వచ్చేటట్టు సైజ్ని అడ్జస్ట్ చేసుకొని మొత్తం చార్ట్స్ అయితే ఇక్కడ ఒకటి తర్వాత ఒకటి పెట్టేయాలన్నమాట. సో నెక్స్ట్ అయితే ఈ వరిగడ్డి తోరణాలు కూడా సేమ్ ములికిలు యూజ్ చేసి నేను స్టిక్ చేసేసాను అనమాట. సో అలా యూజ్ చేస్తే ఇంకా మనకు అసలు బాధ ఉండదు, మళ్ళీ మనం తీసేంత వరకు అవి అసలు ఊడిపోవు అనమాట. సో ఇలా ఒకదాని తర్వాత ఒక్కొక్కటి అన్నీ అసెంబుల్ చేస్తూ వచ్చాను అనమాట. దాని తర్వాత ఇప్పుడైతే మామిడాకులు పెట్టాలనుకుంటున్నాను అనమాట. సో అవి చాట్లో కట్ చేసాం కదా అవి. సో యాక్చువల్గా నేను చెప్పాను కదా ఒరిజినల్వి పెడదామని, బట్ ఇవి పెట్టంగానే లుక్ చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా అసలు ఒరిజినల్వి వద్దు ఇలాగే ఉండని అనేసి అనిపించింది. చూడండి మీకు కూడా అనిపించిండొచ్చు బాగుంది అన్నట్టు. సో దూరం నుంచి చూస్తుంటే నిజంగానే మంచిగా అవే ఒరిజినల్ లీవ్స్ లాగా అనిపించాయి. సో మనకు సైజింగ్ కూడా ఈక్వల్గా ఉంది కదా, ఇంకా నెక్స్ట్ వర్క్ ఏం లేకుండా సో ఇవే ఫిక్స్ అయిపోదామనేసి ఫిక్స్ చేశాను. యాక్చువల్గా 4 చేశాను అనమాట, నాకు ఇక్కడ 3 రిక్వైర్ అయ్యాయి. ఇంకొకటి ఉంది ఎక్కడ పెడదామా అని అయితే చూస్తున్నాను. సో ఇప్పుడైతే విండోస్కి చేసినవన్నీ స్టిక్ చేసేస్తున్నాను. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒక్కొక్కటి డోర్కి చేసినవి అలా స్టిక్ చేయాలి. అండ్ డోర్కి చేసినవి స్టిక్ చేసే కంటే ముందు నేను ఇది చెక్ చేసుకోవాలన్నమాట సైజింగ్ అవంతా. సో అలా సైజింగ్ అంతా చెక్ చేసుకున్న తర్వాత నాకు ఇప్పుడు డోర్ ఒక ఇమాజినరీ లైన్ కావాలి డోర్కి సంబంధించి. సో అందుకని నేను పెన్సిల్తో డ్రా చేసుకుంటున్నాను. డోర్ ఎట్లా సగం ఓపెన్ అయ్యి మిడిల్లో కొంచెం ఓపెన్ ఉంటుంది కదా, డోర్స్ ఓపెన్ చేసినాక మిడిల్లో గ్యాప్ ఉంటుంది కదా, అలా కావాలన్నమాట నాకు. సో అందుకోసం అనేసి నేను ఇట్లా యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ హ్యాండ్ ఫ్రీ మోషన్లో హ్యాండ్స్తో చేశాను కానీ అంత ఫినిషింగ్ అనిపించలేదు. అందుకని నేను మళ్ళీ స్కేల్ పెట్టేసి ప్రాపర్గా ఒక నీట్గా రావాలి అన్నట్టు స్కేల్ పెట్టి గీసానన్నమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇట్లా స్లాంటింగ్ లైన్స్ గీసి మిడిల్లో ఒక సర్టెన్ గ్యాప్ పెట్టేసి నేను అట్లా మొత్తం ఇట్లా డోర్ లాగా ఇమాజినరీగా గీసాను. ఇప్పుడు ఈ ఇమాజినరీ మధ్యలో నేను ప్రీవియస్గా చేసిన చిన్న ముగ్గులు ఈ చాట్స్ ఉన్నాయి కదా అవన్నీ అయితే అక్కడ పెట్టాలనుకుంటున్నాను. సో కరెక్ట్గా సరిపోయాయి అనమాట. నేను 8 చేశాను, ఆ 8 కరెక్ట్గా అక్కడ సరిపోయాయి. సో అవన్నీ కూడా నేను ఇప్పుడు సేమ్ గుండు పిన్నులు యూజ్ చేసేసి ములికిలు యూజ్ చేసి స్టిక్ చేసేస్తున్నాను అనమాట. సో
సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఈ చాట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసి స్టిక్ చేసేసాను అనమాట. ఇప్పుడు ఈ తర్వాత నేను ఇప్పుడు ఈ డోర్ ఉంది కదా, సో ఆ ఇమాజినరీ మొత్తాన్ని నేను ఇప్పుడైతే పెయింట్ చేయాలన్నమాట. సో నేను ప్రీవియస్గా చూపించాను కదా, అక్రిలిక్ కలర్స్ అయితే తెచ్చుకున్నాను. అండ్ డోమ్స్ కంపెనీవి బ్రషెస్ అనమాట, చాలా సూపర్ ఉన్నాయి అసలు. మనకు బేసిక్ కదా కావాల్సింది, 1 టైమ్ ఆర్ 2 టైమ్ యూస్, బట్ వాష్ చేసి పెట్టుకుంటే మంచిగా పనికి వస్తాయి అనమాట. సో వాటిని తీసుకొని నేనైతే బ్రౌన్ కలర్ తీసుకున్నాను. అది బ్రౌన్ కలర్ లాగా లేదు, సమ్ గ్రీనిష్ కలర్లో ఉంది, బట్ ఇక్కడ నేను వేసిన తర్వాత అయితే బ్రౌన్ కలర్లోకి టర్న్ అవుట్ అయిందనమాట. సో ఇక్కడ ఈ చార్ట్తో అయితే ఏమంతగా ఆక్సిడైజ్ అవ్వలేదు కలరు. ముందు పర్పుల్ చార్ట్స్ కంటే ఈ హ్యాండ్మేడ్ చార్ట్స్ కొంచెం బెటర్గా ఉన్నాయి, కలర్ అంతగా స్ట్రింక్ అవ్వలేదన్నమాట. సో ఇట్లా నేను ఈ డోర్ని మొత్తం ఇట్లా బ్రౌన్ కలర్తో అయితే షేప్ చేసుకుంటున్నాను. ఇలా డోర్ అంతా అయిన తర్వాత ఈ చిన్న చాట్స్ ఉన్నాయి కదా, ఆ చాట్స్ చుట్టూ కూడా నేను ముగ్గులు వేయాలనుకుంటున్నాను, జస్ట్ ఒక బార్డర్ లాగా అనమాట. సో ఆ బార్డర్స్ అన్నీ కూడా నేను ఇట్లా బ్రౌన్ పెయింట్ అండ్ వైట్ పెయింట్ అట్లా యూస్ చేసి అయితే వేయాలనుకుంటున్నాను అనమాట. చూడటానికి అనుకోవడానికి చాలా ఈజీ అనిపిస్తుంది. అసలు ఏముంది, చార్ట్స్ కట్ చేయడం, స్టిక్ చేయడం, ముగ్గులు వేయడమే అనిపిస్తుంది. బట్ ఇట్ విల్ టేక్ నియర్లీ సో మచ్ ఆఫ్ టైం అండ్ మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, టైం ఉండాలి, మంచిగా చేయాలన్న ఓపిక ఉండాలన్నమాట. సో అప్పుడే మంచిగా టర్న్ అవుట్ అవుతుంది. సో నాకైతే నిజంగా నేను అనుకున్నాను ఇమేజ్ చూసినప్పుడు, జస్ట్ చార్ట్సే కదా, కట్ చేయడం, కరిపేయడం, ముగ్గులు వేయడమే అనుకున్నా. బట్ చాలా టైం అయితే తీసుకుందనమాట. అండ్ నిజంగా 2 days అంటే నేను గ్యాప్ ఇచ్చి ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి నాకు 2 days పట్టింది. 1 dayలో కూడా చేయొచ్చు అనుకుంటే. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వేసిన ముగ్గులో వైట్ డాట్స్ పెట్టాలి కదా, సో దానికైతే నేను పెన్సిల్ తీసుకున్నాను. సో దాంతో అయితే మంచిగా రౌండ్స్ మంచిగా వస్తాయి కదా, బ్రష్ అయితే కొంచెం అటు ఇటు వెళ్ళిపోతాయి. అదే పెన్సిల్ బ్యాక్ రౌండ్గా ఉంటుంది కదా, దాన్ని తీసుకొని జస్ట్ కొంచెం గట్టిగా ప్రెస్ చేశాను అంతే, మంచిగా అట్లా చుక్కలు పడిపోయాయి అన్నమాట. సో మంచిగా అనిపించింది ఇట్లా మంచిగా పెట్టేసుకున్న తర్వాత. సో నెక్స్ట్ అయితే బార్డర్ వేసుకుంటున్నాను వాకిలికి అటు ఇటు. సో నాకు వైట్తో వేయాలనిపించింది, ఎందుకంటే వైట్ కలర్ మంచిగా ఎన్హాన్స్ అవుతుంది అనమాట ఈ బ్యాక్గ్రౌండ్ కలర్తో. సో అందుకని వైట్ వేసాను. ఆ వైట్ తర్వాత గ్రీన్ అండ్ రెడ్ కలర్స్ యూస్ చేసి మధ్యలో ఇంకొన్ని జిగ్జాగ్ లైన్స్ అయితే వేసాను అనమాట. సో యాజ్ యూజువల్ అట్లా గ్రీన్ కలర్, ఇప్పుడు గ్రీన్ కలర్ యూస్ చేశాను. అండ్ సేమ్ ఇటువైపు వచ్చేసి రెడ్ కలర్ యూస్ చేశాను. సో అట్లా యూస్ చేసిన సేమ్ వైట్ డాట్స్ ఇందాక ఎట్లా పెట్టాను అట్లా పెట్టేశాను అనమాట. సో ఇప్పుడు ఈ డెకోర్ యొక్క బడ్జెట్కి వచ్చేస్తే మనకి మొత్తం 700 బిలో అయిపోయిందనమాట. సో క్యాలిక్యులేట్ చేశాను కూడా, 700 బిలోలో వచ్చేసింది. ఇంకా కొన్ని పెయింట్స్ అయితే నేను అసలు యూస్ కూడా చేయలేదు. అండ్ వైట్ పెయింట్స్ అయితే 2 యూజ్ అయ్యాయి, గ్రీన్, రెడ్, బ్రౌన్. అండ్ స్కెచ్ పెన్స్ అండ్ చార్ట్స్ వచ్చేసి హ్యాండ్మేడ్ చార్ట్స్ 30 రూపీస్ ఈచ్. అండ్ థిక్ చార్ట్స్ వచ్చేసి 20 రూపీస్ ఈచ్. అండ్ ఎల్లో కలర్ చార్ట్స్ వచ్చేసి 6 రూపీస్ ఈచ్ అనమాట. సో ఇలా మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే నాకు మొత్తం 590 సంథింగ్ అయింది అనుకుంటున్నా. మళ్ళీ ఎక్స్ట్రా 1-2 తెప్పించుకున్నాను అంతే. సో అందుకే 700 బిలోలో మనం ఈ మొత్తం డెకోర్ని అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. దిస్ సంక్రాంతి ఈజ్ గోయింగ్ టు బి అమేజింగ్.
సో ఇట్లా మంచిగా సైడ్ బార్డర్స్ మంచిగా టర్న్ అవుట్ అయ్యాయి అనిపించింది నాకు. ఆ తర్వాత అయితే ఇట్లా గడప కోసం గడపలాగా ఉండడానికి ఎల్లో చాట్తోనే ఇట్లా చేశానన్నమాట బార్డర్స్ వేసి. అది పెట్టిన తర్వాత నాకు కొంచెం బోసిగా అనిపించింది. సో సంథింగ్ ఏదో మిస్సింగ్ అన్నట్టు. సో ఆ వాకిలి కూడా కొంచెం లెంత్ కిందికి వచ్చేసింది అనమాట. సో దాన్ని కవర్ చేయడానికి నెక్స్ట్ అయితే మొత్తం పెయింట్ వేసేసాను అనమాట. సో ఈ గడప ఉంది కదా, గడప చుట్టూ లైన్స్ వేసేసి కింద చూడండి ఇప్పుడు ఫిల్లింగ్ చేశాను కదా, అట్లా బ్రౌన్ కలర్ మొత్తం ఫిల్ చేసేసాను సంథింగ్ ఏదో ఒక పోర్షన్ లాగా. నెక్స్ట్ అయితే ప్రీవియస్గా చేసుకున్న కుండలు ఉన్నాయి కదా, వాటిని అటు ఇటు ఒక్కొక్కటి సేమ్ నెయిల్స్ సహాయంతో ఫిక్స్ చేసేసాను అనమాట. సో అదే లెంత్ రావడానికి అటు నుంచి ఇటు తీసుకొని వెళ్తున్నాను. సో ఇది ఇంకా ఇలా ఫిక్స్ అయిన తర్వాత నాకు ఇంకొంచెం బోసిగా అనిపించింది అనమాట. సో మన దగ్గర ఆల్రెడీ ఒక మామిడి తోరణం మిగిలి ఉండింది కదా, దాన్ని తీసుకెళ్ళి మెయిన్ డోర్ పైన పెట్టాను అనమాట. సో జస్ట్ వాకిలి లాగా చేసాం కదా, దానిపైన పెట్టాను. చూడండి, దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్కమ్. మా చక్రధరని భోగిపళ్ళ వేడుక్కి మా సంక్రాంతి పల్లెటూరి థీమ్ రెడీ అయిపోయిందనమాట. అండ్ ఫైనల్గా అయితే ఈ ఆర్టిఫిషియల్ చండిపూలు వస్తున్నాయి కదా, వాటిని అయితే నేను ఇక్కడ అటు ఇటు ఫిక్స్ చేశానమాట. మేబీ పండుగ రోజు ఒరిజినల్ ఫ్లవర్స్కి మారుస్తానేమో తెలీదు. సో ఇవైతే మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంటే తీసుకొని వచ్చామన్నమాట. సో వాటిని అటు ఇటు వేసి ఫిక్స్ చేసేసాను. అండ్ కంప్లీట్గా ఇది అవుట్లుక్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ట్రై చేయండి, ఈ సంక్రాంతికి మీరు కూడా ట్రై చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి నన్నైతే ట్యాగ్ చేయండి. అండ్ దిస్ ఇస్ ద అవుట్పుట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అను వ్లాగ్స్. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ అయితే కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు డూ. థ్యాంక్ యూ.